మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అంటూ సినిమాల్లో మహిళల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. నిజ జీవితంలో వంచించి అంతా దోచేసి అతఃపాతాళానికి తొక్కేస్తారు. సినిమాలో మహిళల్ని వంచిన విలన్లకు హీరో బుద్ధి చెబుతాడు, కానీ నిజ జీవితంలో అదే విలన్లకు అండగా నిలబడతాడు. రీల్ను కాసేపు పక్కన పెట్టి రియల్ లైఫ్లోకి రండి. ఇప్పుడు చెప్పండి, అతను హీరో అవుతాడా? అయ్యా వకీల్ సాబ్, ఓ మహిళను మాయమాటలతో నమ్మించి నువ్వే నా లైఫ్ వైఫ్ కైఫ్ అంటూ రైమింగ్తో ఆకర్షించి మంచి టైమింగ్తో ఆమెను మురిపించి లైంగికంగా వంచి 1,30,00,000 దోచి అడ్డంగా దొరికిపోయిన కిరణ్ రాయల్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించారు. నిజానికి అమాయకులైన మహిళలకు దూరంగా ఉండాలని ఆదేశించాలి. అవునా కాదా వకీల్ సాబ్? అతనిపై తక్షణం చర్యలు తీసుకుని పార్టీ నుంచి గెంటేయాలి. అవునా కాదా వకీల్ సాబ్? పట్టపగలు నట్ట నడి వీధిలో అర్ధనగ్నంగా పట్టుబడిపోయి అవి నా వీడియోలు కాదు, చంద్రబాబు సృష్టించిన ఏఐతో తయారు చేసినవని సింపుల్గా కొట్టి పారేస్తుంటే మీరు సైలెంట్గా కూర్చోవడం కరెక్టేనా వకీల్ సాబ్? రాష్ట్రమంతా కళ్ళప్పగించి ఆ వీడియోలు చూసిన తరువాత కూడా అతన్ని రక్షించేందుకు, బాధితురాలిని జైలు పాలు చేసేందుకు మీరే వెనుక నుంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేయటం కరెక్టేనా వకీల్ సాబ్? రాజస్థాన్లోని పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసేందుకు మీ పార్టీ ఢిల్లీ స్థాయి నేతలను రంగంలోకి దింపి ఆడబిడ్డను అన్యాయంగా కేసులో ఇరికించడం కరెక్టేనా వకీల్ సాబ్? ఆడబిడ్డకు కష్టం వస్తే అండగా ఉంటానని సినిమా డైలాగులు చెప్పి ఇప్పుడు అదే ఆడబిడ్డకు మీరే కష్టం కలిగించడం కరెక్టేనా వకీల్ సాబ్? మీ పార్టీ నేతలను ఎల్లో మీడియాకు గుంపులుగా పంపి కిరణ్ రాయల్కు మద్దతుగా మాట్లాడించడం కరెక్టేనా వకీల్ సాబ్? ఒక్కటి మాత్రం నిజం, మీరు మీ పార్టీ నాయకులు బయట ప్రపంచానికి కనిపించేంత శుద్ధపూసలేమీ కాదు. మీకు రెండో రూపం ఉంది, జనసేన 2.0. అయ్యా వకీల్ సాబ్, ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు ప్రజాస్వామ్యం సాక్షిగా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి కేంద్రంగా అమ్మాయిలు, ఆన్లైన్ జూదాలు, చీకటి వ్యాపారాలు. కిరణ్ రాయల్ 2.0 అంటే ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 2. అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడి అడ్డంగా దొరికిన కిరణ్ రాయల్ లాంటి నేతలను సేనాని ఆశీస్సుల పవన్ 2.0 అంటే ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 3. జీవితంతో పాటు 1,30,00,000 రూపాయలు పోగొట్టుకున్న బాధితురాలినే నిందితురాలిని చేసి జైపూర్ జైల్లో తోసేశారు. జనసేన 2.0 అంటే ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 4. జనసేన కీలక నేత జైపూర్లో చక్రం తిప్పితే బాధితురాలు లక్ష్మి తిరుపతిలో అరెస్ట్ అయింది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 5. బాధితురాలికి అండగా నిలవకుండా కిరణ్ రాయల్కు మద్దతుగా నిలుస్తారు. మహిళల పట్ల జనసేనకున్న గౌరవం ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పటికైతే ఒక్క లక్ష్మి మాత్రమే, మరింత మంది కిరణ్ రాయల్ బాధితులు బయటకు రానున్నారు. త్వరలో చూడబోయేది ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 7. కొందరు వీర మహిళలకు సైతం పార్టీ నేతల నుంచి వేధింపులు తప్పడం లేదట. జనసేన పార్టీ మూలాల్లో దాగిన మూల సిద్ధాంతం ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 8. ఆడియో వీడియోలతో సహా కిరణ్ రాయల్ మోసాలు బయటపడిన సనాతన పాత్రధారి మౌనం పాటిస్తున్నారు. జనసేన ఎజెండా ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 9. అమాయకులైన మహిళలపై జనసేన నేతల దాడులు, దాష్టీకాలు మితిమీరిపోతున్నాయి. కీచకులను తయారు చేసే ఫ్యాక్టరీ అంటే ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 10. కిరణ్ రాయల్ అడ్డంగా దొరికిన అతనికి మద్దతుగా ఆ పార్టీ నేతలు మీడియాలో గొంతు చించుకుంటున్నారు. జనసేన పాలసీ ఇదేనా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలు ప్రజా కోర్టులో మీకు ఎలాగూ చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం వీటిపైన ఎలాగో మనకు గౌరవం లేదు కాబట్టి ప్రజా కోర్టులో ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే బాధితురాలినే నిందితురాలిగా చేసి జైపూర్ జైలుకి తరలించారంటే ముందుగానే కిరణ్ రాయల్ చెప్పినట్టుగా అతనేమన్నారంటే నా వెనక జనసేన ఉంది, నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు, నా వెనక నాదెండ్ల మనోహర్ ఉన్నారు, నా వెనక వీర మహిళలు ఉన్నారు. ఇదంతా అతను బెదిరించినటువంటి మాటలు. అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర పార్టీలోని మహిళలు వీళ్ళందరూ కూడా అమ్మాయిలపై అరాచకాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారా ఏంటి? వాళ్ళైతే అలా చెప్పరు కదా. మరి ఇతను ఇలా చెప్పాడంటే ఏంటి అర్థం? ఒకసారి అతను బయట ప్లే చేయండి. నా వెనుక జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారని అంటున్నారు. ఆ బయట ఒకసారి వినిపించండి. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు.
మర్యాద నీకే మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేం చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తానో చెయ్యి, ఎక్కడికి పోతావో పో. నా ఎంట్రిక ఏమనుకుంటావు నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు చెప్పనా కొడుకు అనుకున్నావు? నేమేనా నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నా దగ్గర కాదు కోసి వాత పెడతా. మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా. 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. ఎట్లాంటివి ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. అలాగే ఆ అమ్మాయి బాధను కూడా ఒకసారి వినిపించండి. నా దగ్గర 1 కోటికి పైగా డబ్బులు తీసుకుని ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్తుంది కదా, ఆ బైట్ కూడా. థర్డ్ బైట్ ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. బయట ప్లే చేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. ఇవన్నీ కూడా అతను మాట్లాడింది ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఏ పోలీసులు పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా? రైట్. ఇప్పుడు ఇంతవరకు అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే, నిజంగానే కిరణ్ రాయల్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ స్థాయి నేతలు ఇద్దరుంటారు ఆ పార్టీలో. ఆ ఇద్దరిలో ఒకరు. వాళ్ళు జైపూర్లో మేనేజ్ చేస్తే ఆమెను అప్పటికప్పుడు అరెస్ట్ చేశారా? ఎందుకు ఇంతమంది వెంటపడి ఆమెనే అంటే బాధితురాలనే నిందితురాలిగా చేసి వేరే కేసులో తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైపూర్ జైలుకు పంపించారంటే అతన్ని కాపాడుకోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎవరెవరు పనిచేశారు దీని వెనుక? ఎందుకంత భయపడుతున్నారు? చాలా విషయాలు బయటకు వస్తాయా ఒకవేళ అతనిపైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటే? అసలు ఎవరి కిరణ్ రాయల్? లక్ష్మిని ఏ విధంగా ట్రాప్ చేశాడు? ఎలా మోసం చేశాడు? లక్ష్మి పైన ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి ఆ అమ్మాయి పైన ఉన్నటువంటి కేసు ఏంటి? ఆ కేసులో కిరణ్ రాయల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఒక ఆడబిడ్డ కన్నీళ్లపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు సైలెంట్గా మౌనంగా ఉండిపోయారు? అదొకటి. రెండోది, జనసేన నేతలు ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ కేసు వెనక అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీటన్నిటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి లక్ష్మి బాధితురాలు ఎవరైతే లక్ష్మి ఉందో లక్ష్మి తరపున ఆయనే అడ్వకేట్గా ఉన్నారు. మొత్తం కేసు అంతా కూడా ఆయనే పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జైపూర్ జైలుకి వెళ్ళినటువంటి ఆమె బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. డీటెయిల్గా మాట్లాడదాం. అసలు లక్ష్మితో మాట్లాడిన తర్వాత బాలా గారికి ఎటువంటి సమాచారం అందింది? ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. డిబేట్ ప్రారంభించే ముందు, పృథ్వీరాజ్ సినీ నటుడు హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితమే అడ్మిట్ అయ్యారంట. మనం వచ్చిన పని చూసుకోకుండా సినిమాల షోలకు వచ్చి ఈవెంట్లకు వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడితే, ఆల్రెడీ ఒకసారి గేమ్ చేంజర్ ఈవెంట్లో మాట్లాడి ఏ విధంగా ఆ సినిమాకు నష్టం చేశారో, అంటే సినిమాకు నష్టం కొంతవరకు ఆయన వల్లే జరిగింది కొంతవరకు.
ఇప్పుడు మళ్ళీ లైలా అనే సినిమాకి అదే రకంగా నష్టం చేసి 11 అంటూ వెటకారం చేయటం వల్ల ఆఖరికి హీరో వచ్చి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈయన తీసుకునే ఆ అర క్యారెక్టర్, పావలా క్యారెక్టర్ ఈయన తీసుకుంటారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఈయన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైంది? నష్టపోయేది నిర్మాత, హీరో, కష్టపడిన వాళ్ళు అందరూ నష్టపోతారు. బాయ్కాట్ లైలా అంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక ఉద్యమాన్ని నడిపింది. 1,25,000 ట్వీట్లు అంట, 1-2 కాదు. కాబట్టి పొలిటికల్ వేదిక పైన పృథ్వీరాజు గారు ఏమైనా మాట్లాడుకోవచ్చు, సినిమా వేదికలపైన సినిమాలే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే అనవసరంగా లేనిపోనివన్నీ రాజకీయాలు మాట్లాడితే, వెటకారం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇండస్ట్రీ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ గారు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్రం అంతా చూస్తున్న తర్వాత వాస్తవాలు ఏంటో ఆడియో, వీడియో ద్వారా ఆధారాలతో సహా బయటపడిన తర్వాత ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం, నిజంగానే అతను ఆమెను బెదిరించినట్టుగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరు, మిగతా నాయకులు, ముఖ్య నాయకులు అందరూ ఉన్నారా దీని వెనుక? అసలు ఏం జరుగుతోంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, కంచే చేను వేస్తే అన్నది ఒక సామెత మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పర్సనల్ ఇష్యూస్ని ఎప్పుడైతే రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి మనం చర్చించుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దౌర్భాగ్యం. రెండోది ఏంటంటే, ఒక క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి వ్యక్తికైనా, ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాడికి ఎవరికైనా సరే సత్సంబంధాలు నెలకొల్పుకోవడం. రెండోది ఏంటంటే, ఆవు గట్టును మేస్తే దూడలి చేలో మేది కదా. అవును, దీని అర్థం ఎవరికి అర్థం అవ్వాలో వాడికి అర్థం అవుతుంది. రెండోది, ఒక సినిమా పరంగా ఒక సినిమాలో చూపించిన దాన్ని వాస్తవ రూపం దాలిస్తే, ఆయన ఏదో వకీల్ సాబ్ అని సినిమా ఏదో ఉంది, దాంట్లో మీరు గమనిస్తే ఆ పోలీసుని అడుగుతారు, ఇంత ఫాస్ట్గా ఎట్లా వచ్చావు మాను అని. కానీ నాకు తెలిసి ఏదో ఫెరారీ కారో లేదంటే ఏదో యాస్టెడ్ మాటన ఏదో ఫారెన్ కార్స్లో లేకపోతే హెలికాప్టర్లో వస్తే అనుకోవచ్చు. కానీ ఈ ఇన్నోవా కార్లో వచ్చారు. ఇది కూడా అరెస్ట్ చేయడానికి వచ్చిన కారు AP 26BL. ఎంత స్పీడ్ వచ్చినా ఇన్నోవా కార్ ఎంతకైనా వచ్చేస్తారు. తెల్లారులు రాజస్థాన్ నుంచి తెల్లారులు వచ్చినా రాలేదు. సినిమాలో డైలాగ్ చెప్తున్నా, ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్తో వచ్చేసాను సార్. అదే జెట్ ఎయిర్వేస్లో వచ్చారంటే అనుకోవచ్చు. పోనీ అది వచ్చిన ఇప్పుడు ఏముందంటే, మన అటాచ్ చేసిన SP IG స్థాయిలో వాళ్ళ ఎయిర్లైన్స్ టికెట్స్ అవన్నీ అనుకున్నప్పుడు, ద సేమ్ క్రానికల్ ఆర్డర్లో గౌరవ న్యాయస్థానం కూడా వీళ్ళు ఎంత జెట్ స్పీడ్లో రాజస్థాన్ నుంచి రావడానికి ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడారు, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అవును, ఇట్ ఇస్ అనదర్ కాన్స్పిరసీ థియరీ కదా. ఇప్పుడు మీరు జత్వాని కాదంబరికి వచ్చారకల్లా ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ టికెట్స్ వీటన్నిటి మీద ఎప్పుడైతే ఎంఫసైజ్ చేశారో, ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దిస్ కేస్ ఆల్సో కదా. బికాస్ ఒక ఇష్యూ, ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది తిరుపతిలో. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ అదేళ్ళండి, అది చూడండి, కనికరిస్తే కంట్లో వెళ్ళేటట్టు తిరిగి వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి ఇంత ప్రోయాక్టివ్గా అమ్మాయి మీద, హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఏదో చెక్ బౌన్స్ ఉందంట, బిట్కాయిన్ ఏదో మాట్లాడుతున్నారు. మీరు బిట్ కాయిన్లు ఇవన్నీ, మరి ఆ అమ్మాయి అరెస్ట్ అవుతుందని ముందే చెప్పేశాడు కదా అతను. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్న ఒక కథ విన్నాం. కానీ మహిళలందు జనసేన వీర మహిళలు వేరయ్యా అన్నది ఇంకొక వాస్తవం. ఎందుకంటే ఒక సాటి ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి ద వే దే ఆర్ రెస్పాండింగ్, అవును, ద వే దే ఆర్ ఆర్గ్యూయింగ్. ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. అవును, కరెక్ట్. ఒక ఆడపిల్ల తనంతట తను బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కష్టమో సుఖమో, తను ఆ అమ్మాయి ఒక బాధితురాల కింద తను ఎందుకు ట్రీట్ చేయట్లే? కాదు, ఒక గుంపుగా మొత్తం మీడియాకు వచ్చేసి ఆ అమ్మాయిని తిడుతూ అతన్ని సపోర్ట్ చేయడం అనేది పార్టీ నిర్ణయమే కదా. వీళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారంటే, గౌరవ పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో హరిప్రసాద్ గారు ఆయనకి మీడియాకి కానీ ఎక్కడికి పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతుందో నోటీస్ ఇచ్చారు. ఉందా అది మీద డిస్ప్లే చేస్తా? ఉంది. ఆ నోటీస్ సారాంశం ఏంటి? ఆయన ఎక్కడ మాట్లాడకూడదని. బట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ఆల్ ఛానల్స్. ఒక ఛానల్ తపిలా ఛానల్ అయితే ఏకంగా ఆయన హీరో చేసేస్తుంటాడు. అంటే నేను అంటుంది ఏంటంటే, జగన్ వర్సెస్ కిరణ్ ఎలా పెట్టారు? ఎవరి స్థాయి ఎవరు? జగన్ గారు చేశారట కదా ఇంత. కాదండి, నాకు మళ్ళం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించడానికి ఇందులో డెన్సిటీ ఆఫ్ ద కేసు ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఒక యూజ్లెస్ ఒక క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ కేసు అది. క్యారెక్టర్లెస్ సిచ్యువేషన్ని అట్రిబ్యూట్ అయ్యి ముందుకు వెళ్తుంది దగ్గర క్యారెక్టర్ ఉందని జస్టిఫై చేసుకోవడం బుర్ర తక్కువదని అంటారు. మీకు సింపుల్ లాజిక్. ఆ అమ్మాయి చెప్తున్న మాటలు వింటుంటే ఇంకా నడి రోడ్డు మీద వాళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు ద వే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈచ్ అదర్, రెండు క్యారెక్టర్ లేని విషయమే ఎస్టాబ్లిష్ అవుతుంది. చంపేస్తాం పొడి చేస్తాం అన్న దాకా వచ్చేస్తుంటప్పుడు, ఇప్పుడు తను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవుట్కమ్ ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా తన్ని బయటకు తీసుకురావడానిక, లేకపోతే
లోపటి నుంచి తన మీద ఎంత ఫోర్స్ చేసి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి రాగానే ఈ విధంగా పాసిఫై చేసుకోవడానిక? ఇజ్ ఇట్ ఎ పాసిఫికేషన్? ఇప్పుడు అతను అరెస్ట్ జరగలేదు కదా, ఏం జరగలే. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన దానిపైన ఏం యాక్షన్? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన దాని మీద యాక్షన్ కంప్లైంట్ ఇచ్చినందుకు జైలుపోయింది అమ్మాయి. రియాక్షన్ ఈ అమ్మాయి మీదకి వచ్చింది. షీ వెంట్ టు జైల్. సరే, ఇప్పుడు ఇందులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్లో రెండు విషయాలు చెప్తున్నా. గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకపోవచ్చు, కానీ ఒక ఆడియో అండ్ వీడియో కేసెస్. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎస్వీబీసీ ఛానల్కి చైర్మన్గా ఉన్న పృథ్వీ గారికి ఆడు చేసిన పనికిమాలిన పనులకి ఎత్తి అవతల విసిరేశారు. సేమ్ అప్లికబుల్ కదా, దట్ ఈస్ ఆల్సో అన్ ఆడియో. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకు ఆడియో కదా. అవును. సో ఆడియో బేస్ చేసుకుని ఎప్పుడైతే ఒక పార్టీ నిర్ణయాలు ఉన్న దగ్గర ఒక ఆడియో బేస్ చేసుకుని వీళ్ళ దగ్గర ఉన్న నిర్ణయాలను ఒకసారి కంపేర్ చేయండి. సే ఫర్ ఇన్స్టెంట్ అది నిజంగా తదనంతరం పృథ్వీ ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీరు చూస్తే యాజ్ ఇఫ్ ఇట్ సత్సంగ పరిచయగీడి అన్నట్టుగా ఇచ్చుకున్నాడు. బట్ అక్కడ క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేయలేదు ఆనాటి ప్రభుత్వం. మీరు గమనించారా? తను హూమ్ ఎవర్ షీ మే బీ, షీ నెవర్ మేడ్ అన్ విక్టిమ్ ఫర్ దిస్. ఆవిడ మీద ఏమైనా కేసు పెట్టారా? చర్యలు ఏమైనా ఉన్నాయి ఆవిడ మీద ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా? కానీ ఇక్కడ వైస్ వర్సా రివర్స్లో ఈ అమ్మాయి మీద చర్యలు తీసుకోబడ్డాయి. మొత్తం ప్రభుత్వం పైన ఇది చెడ్డపేరు రాదా కూటమి ప్రభుత్వానికి? పవన్ కళ్యాణ్ జనసేన నాదెండ్ల మనోహర్ ఇక్కడ వరకేనా? మొత్తం చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వము, కూటమి గవర్నమెంట్, పోలీసు వ్యవస్థ ఇవేమి వీటిపైకి రాదా ఇది? సార్ మీరు ఇంకా అమాయకంగా ఉన్నారు. దీనికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా డెలిబరేషన్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ చాలా దయనీయమైన స్థితిలో ఉందని, దానివల్ల నాకే చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. దిస్ ఈజ్ అనదర్ సబ్స్టాన్షియల్ ఇన్సిడెంట్. పవన్ కళ్యాణ్ గారి మాటను ఒకసారి మీరు మళ్ళీ రీకలెక్ట్ చేసిన ఒకసారి ప్లే చేయగలిగితే ఎగ్జాక్ట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లెస్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అనితమ్మ గారి ర్యాంక్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇట్స్ ఆల్ ఆబ్వియస్. లా అండ్ ఆర్డర్ మెజరబుల్గా ఫెయిల్యూర్ అవుతో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొయాక్టివ్నెస్ని ఏ విధంగా కనపరుస్తుందో, సిచ్యువేషన్ ఎలా డైల్యూట్ చేయడానికి పొలిటికల్ ఫోర్సెస్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో గమనించుకోమనండి. ఈరోజు మళ్ళీ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ర్యాంకుల గురించి, మళ్ళీ పవన్ కళ్యాణ్ అవమానించడం కోసమేనా? అంటుంది అదే. ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే 1, 2, 3, 4 ఇన్స్టెన్సెస్ స్టాండ్ చేసి బయట పెట్టిన తర్వాత హౌ హీఈస్ ఫేసింగ్ ఇస్ వాట్ యు కాల్ బ్లాక్ ఫేస్ టు ద పీపుల్ అరౌండ్. ఎట్లా అంటే ఖచ్చితంగా దానివల్ల ప్రాబ్లం అట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఫోటోలు మీరు చూపిస్తున్న దాంట్లో అందరికీ సెలవులు కప్పి సన్మానించినందుకు పరిరక్షణకు వస్తున్నారా? అంటే లేకపోతే నేను ఎలా ఉన్నావు నువ్వు కూడా అలాగే ఉన్నావు కాబట్టి ఏం పర్లేదు మనం కంటిన్యూ అయిపోదాం అన్న కాన్సెప్టా ఏంటిది? ఎవరు మీకు అర్థం కాకపోయినా విన్న వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇక్కడ క్యారెక్టర్ ఎవాల్యుయేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నప్పుడు ఎవరిని పరిరక్షించాలి? సినిమాలు అయితే ఎవరిని పరిరక్షించారు? నిజ జీవితాల్లో ఎవరిని పరిరక్షిస్తున్నారు? అంటే ఈ మోటో ఏంటి? మీకు ఇంకో మాట చెప్పనా, పొలిటికల్ రివెంజ్ అన్న దాంట్లో మనం చేసిన పనులు నచ్చుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2.0 బాగుంది నాకు అన్న దాంట్లోనే వీళ్ళు ఇక్కడికి ఆగిపోతున్నారు. బట్ వెనకాతల గొలివిది గంజి వెనకాతల నలుపు సంగతి. సో మనం ఒక పని చేసేటప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తిని మనం అగౌరవపరిచినప్పుడు లేకపోతే దాన్ని వచ్చిన కాన్సిక్వెన్సెస్లో నీ సత్యశీలత నీ ఏందే అన్నది ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. రెండోది, ఇవాళ మీరు సినిమా వాళ్ళని సినిమా పరంగా ఉండమనండి, లేదా మూసుకుని ఇంట్లో కూర్చోమనండి. ఎందుకంటే వీళ్ళ కెపాసిటీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ స్థాయి ఏంటి అంటే సినిమాల పరంగా మాట్లాడుతున్నప్పుడు సినిమాకి సంబంధించిన జోనర్లో వాళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ వండర్స్ టు దట్. మనం ఏం ఉత్తినాళ్ళు ఏం చారిటీ షోలు పెట్టి చూపించట్లే కదా. దే నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద పీపుల్. ఎక్స్, వై, జెడ్ అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి డిస్క్రిప్షన్స్? ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఆ పృథ్వీ మాట్లాడిన మాటల్లో సినిమాల్లో గొర్రెలు పెట్టి నటిస్తుంటే, అంటే మీరు గొర్రెలు అనుకుంటే చూసి వాళ్ళు గొర్రెలు అన్న కాన్సెప్ట్ మీరు ఉన్నప్పుడు గొర్రెల కోసం గొర్రెలు తీస్తుంది సినిమాలో. ఎవడు గొర్రె? ఎవడిచ్చాడు వాడికి మాట అనడానికి ఛాన్స్? 11 గొర్రెలే అంటే ఎన్నో గొర్రెలు పెట్టారు అక్కడ సినిమా కథలో గొర్రెలను పెట్టి తీశారన్నప్పుడు. అవును, ఆ సీన్ ఏదన్నా గొర్రెలకు సంబంధించిన సీన్ ఏదన్నా ఉందేమో. సార్ అది నాకు తెలిసి విశ్వక్సేన్, నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్ విశ్వక్సేన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది సినిమా స్టోరీకి సంబంధం లేని కామెడీ ట్రాక్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఎత్తేస్తుంటారు నాకు తెలిసి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూపించిన కూడా చూపించడానికి మళ్ళీ నేను చెప్తున్నా, ఆయన పృథ్వీ ఆయన గారు మాట్లాడిన దానికో లేకపోతే ఆయన చేసిన దానికో విశ్వక్సేన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆ సినిమాకి ఆయన మాట్లాడడానికి సంబంధం లే, అలాంటి సీన్ లేవనే చెప్పాడు. మీరు వినండి ఒకసారి. ఆయన లేరని చెప్పారు. లేనప్పుడు ఏంది ఇది? అంటే బీపీ వచ్చి పడిపోతారు వీళ్ళు. బీపీ వచ్చేస్తుంది వీళ్ళకేను. ఫోన్ కాల్ బీపీలు వీళ్ళకే వస్తాయా? ఏ నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. కన్సిస్టెంట్గా నోరు జారుతుంటే ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? సినిమా ఆయన ఏదైనా ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు పొలిటికల్ గా, ఆయనకైనా అభిప్రాయం ఉంటే చెప్పనివ్వండి. వ్యక్తపరచడానికి ఒక వేదిక ఉంటుంది. కూర్చోమనండి, అక్కడ వచ్చి డిబేట్ వచ్చి ఆర్గ్యూ చేయమనండి, ఎవడ మాట్లాడదాం తేలుద్దాం.
ఎవరైనా మాట్లాడతారు, Yes. మీరైనా క్వశ్చన్ చేస్తారు. Yes. బట్ ఇది కాకుండా సందర్భం సముచితం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా డెలిబరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే Right. ఇది గౌరవ పోలీస్ వ్యవస్థ, గౌరవ న్యాయస్థానానికి ఎన్ని తలకాయ నొప్పులు అండి. ఇప్పుడు ఉదాహరణకి అది సినిమా 24 క్రాఫ్ట్స్ అందరూ బతకాలి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే కథలు చెప్తున్నారు. ఇతని వల్ల సినిమాకి ఇప్పుడు డ్యామేజ్ అయ్యేలాగుంది. ఆబ్వియస్లీ డ్యామేజ్ అవుతుంది. ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు డ్యామేజ్ కాదు, సూపర్ హిట్ అవుతుంది అంటూ సూపర్ హిట్ అవుతుంది, ఏమి డ్యామేజ్ కాదనుకుంటే ఎందుకు హీరో వచ్చి పాపం సారీ చెప్పుకోవాలి? బాధ్యత అదే నేను అన్నది. హీరో వచ్చి చెప్పుకున్నారంటే నేను చెప్తున్నాను సార్, ఒకళ్ళు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుకి ఒకళ్ళు బాధ్యత వహించడం ఉన్నది సంస్కారం అంటారు. అతను ఇప్పటికీ రిలీజ్ కాలేదు, పైగా మళ్ళీ దాన్ని తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. సమర్థిస్తే ఎవరికి నెత్తి వస్తుంది? కాబట్టి సినిమా ఎవరు ఏమైనా సినీ ఇండస్ట్రీకి ఏమైనా చెప్తారా? మీరు సినిమా వాళ్ళు సినిమా పని చేయండి, రాజకీయ నాయకులు చేసుకుంటారు. ఇంతే simple. సినిమా వాళ్ళ పరంగా రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రం మీకు రాజకీయ పరిపక్వత అయితే లేదు. అది ఉందా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు సార్. సినీ వేదికలపై రాజకీయ ప్రసంగాలు మీకు ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయనకి ప్రజల కన్సిడరేషన్స్ ఈసారి ఇచ్చారు. అంటే గుర్తుంచుకోమనండి, కొన్ని గుర్తెరిగి పనులు చేయమనండి. ప్రత్యక్ష రాజకీయాలు అన్న దాంట్లో మీరు బయట కూర్చుని బురదలోకి రాళ్ళు వేసినట్టు ఇసిరితే అందరి మీద తుల్లుతుంది అనుకున్నప్పుడు ఆ బురదలోనే ముంచుతారు, తెలుసుకోమనండి. రైట్. శివశంకర్ గారు, ఒక ఈ లక్ష్మి మాత్రమే కాదు సార్, గతంలో కూడా చాలా మంది, అంటే వేరే వేరే కేసులు ఉండొచ్చు, వేరే రకమైనటువంటి బాధితులు కూడా ఉండొచ్చు. గతంలో కిరణ్ రాయల్ బాధితుల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి బైట్స్ కూడా ఒక్కసారి విందాము, తర్వాత మీతో నేను మాట్లాడతాను. ఒకసారి కిరణ్ రాయల్ బాధితులు అంటే లక్ష్మి గారు కాకుండా, అంటే ఈ హింస అనేది లేకపోతే ఇబ్బంది పెట్టడం అనేది రకరకాల దారుల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆ బైట్స్ వింటుంటే. శివశంకర్ గారు, ఎందుకు దీనిపైన మీ పార్టీ చాలా గట్టిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఇది వైఎస్ఆర్సీపీ అని కూడా అన్నారు ఆయన, అతనే అన్నాడు కిరణ్ రాయల్, ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేసింది, దీని వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని. తర్వాత మాట మార్చి సొంత పార్టీ నాయకులు మా ఇంటి దొంగలు కూడా ఉన్నారని చెప్పుకున్నాడు. ఏఐ టెక్నాలజీ అని కూడా అన్నారు. ఏఐ టెక్నాలజీ అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ టెక్నాలజీ, ఆయనకైతే పోయలేదు కానీ అదృష్టం కొద్దీ, లేదంటే ముఖ్యమంత్రికి కూడా పూసేసే రకం వీళ్ళు. శివశంకర్ కూడా సాఫ్ట్వేర్ బాగా తెలిసి ప్లీజ్ సార్. మీకు సార్ ఇదంతా కూడా వీడియోలు చూస్తే ఇదంతా చూస్తా ఉంటే కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, అతని నేపథ్యం ఏంటి అనేటువంటిది తిరుపతి వాసులందరికీ తెలుసు. అంటే ఏదో మనము జనసేన ఇన్ఛార్జ్ కదా అని చెప్పి ఒక ఈ యాంగిల్లో కాకుండా అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలుసు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించింది వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మహిళలు ఎక్కడున్నా కూడా గౌరవంగా వాళ్ళు చూసుకుంటా ఉంటది. ఈ మహిళకు సంబంధించింది ఆమె బతుకుతా ఉంది, ఆమెకు అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, తన బాధ అంతా చెప్పుకుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇక నెక్స్ట్ది ఇదే మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నాకు అన్యాయం జరిగిందని కూటమి ప్రభుత్వంలో మన వెళ్ళి కేసు పెట్టిన గంటల లోపలలోనే నిన్న ఈ రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చి తీసుకోవడం అనేటువంటిది ఒక పరిణామం. దీన్ని ఆలోచన చేస్తే సార్ ఇప్పుడు ఎప్పుడో పెట్టిన కేసులు నిన్ననే ముందు రోజే 24 గంటలు గడవక ముందే ఆయనే మీడియాలో ఆమె గురించి చెబుతూ రాజస్థాన్ నుంచి వస్తున్నారు పోలీసులు, రేపు అరెస్ట్ చేస్తారు చూడండి అని ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటే ఆయన హోంశాఖ మంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే రాజస్థాన్ ఇంటర్ స్టేట్ నుంచి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ముందే చెప్పానంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లెవెల్లో జరిగింది. నెక్స్ట్ డే వస్తారు చేస్తారు అనేటువంటిది అంటే అనుకున్నట్లుగానే 12 గంటలకే, 24 గంటలు కూడా గడవలేదు, 12 గంటలకే అది రాజస్థాన్, తెలంగాణ నుంచి హైదరాబాద్ కూడా కాదు, ఏదో వచ్చారు లేండబ్బా పక్కనే వచ్చారు తీసుకెళ్లారనడానికి. రాజస్థాన్ నుంచి రావడం ఎలా వచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు సార్? కిరణ్ రాయల్ లాంటి నాయకులకి రాజస్థాన్ లో వ్యవస్థల్ని మేనేజ్ చేసే స్థాయి ఉంటుందా? ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారు దీని వెనక? ఖచ్చితంగా కిరణ్ రాయల్కి ఏముంది సార్, కిరణ్ రాయల్ గారు దీని వెనకాల బలమైనటువంటి శక్తులు, అది చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ, వాళ్ళ ఎంపీనా, లేకపోతే ఆయన చెప్పినట్టు నాదెండ్ల మనోహర ఖచ్చితంగా ఉన్నట్టే. కేంద్ర ప్రభుత్వంలో ఇలా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు అక్కడ దాన్ని ఒప్పించేసేసి రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకురావడం అంటే ఆశాభాష సార్. ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకుండా, పెద్దల ఇన్వాల్వ్ కాకుండా రాజస్థాన్ పోలీసులు, అది కూడా చెక్ బౌన్స్ కేసులో, చిన్న చెక్ బౌన్స్ కేసులో నోటీసులు ఇచ్చినా వెళ్తారు, కానీ అరెస్ట్ చేసుకుని వెళ్ళడము. మీరు అన్నట్టు ఆ కార్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కారు డీటెయిల్ చూస్తే ఏపీ కార్ మోహన్ రెడ్డి ఏదో ఉందంటే ఆర్టీఏ కొంచెం వెబ్సైట్ చూస్తే అందులో ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయింది. ఓకే, అంటే పోలీసులు అయితే ఇన్సూరెన్స్ కంటే అప్ టు డేట్ ఉంటుంది. పోలీస్ కారు కాదు, రాజస్థాన్ కారు కాదు, ఆంధ్రప్రదేశ్ లోకల్ కారు, అది కూడా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిన కారు.
అసలు ఎవరు ఇది అరేంజ్ చేశారు, వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? ఏదో సార్ కామ్ జట్ అదే ఉంది కదా, జట్మాలిని అని ఒక సెలబ్రిటీ తీసుకొని గతంలో చూసాము, ఆమె మోసాలు చేసేస్తే జిందాల్ లాంటి వాళ్ళకి అంటగట్టినా కూడా ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తే గానీ జత్వానికి ఈమెకు కంపేర్ చేసుకొని చూడాలి సార్. జత్వాని విషయంలో ఆమె హ్యాబిచువల్లీ అఫెండర్ అయినప్పుడు ఆమె చేసిన దానికి సోకాళ్ళంతా చంద్రబాబు గారు ఫ్లెక్సిబిలిటీ పెట్టి అబ్బా ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగింది అని దాదాపు యంగ్ ఆఫీసర్స్ నుంచి ఎస్పీల దగ్గర నుంచి కమిషనర్లు ఇంటెలిజెన్స్ డిఐజీని కూడా ఆ కేసు పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు చూస్తున్నాం. అలాంటిది ఇక్కడ కూడా అదే ఆడకూతురు కదా, తిరుపతిలోనే కేసు పెట్టింది కదా, ఆమెకి ఈమెకి తేడా ఉంది. సైలెంట్ ఎందుకున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్, నాదెండ్ల మనోహర్ సైలెంట్, వేరే మహిళలు సైలెంట్, చంద్రబాబు నాయుడు గారు జత్వాని కేసులో రియాక్ట్ అయ్యారు, చెప్పారు. సో ఈ కేసులో ఎస్ కిరణ్ రాయలు మంచివాడు, ఆయనకి న్యాయం జరిగేలా చూస్తాము, ఈ అమ్మాయి మంచిది, ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మంచిది కిరణ్ రాయల్ మంచివాడే, మేము ఏం చేసినా పర్వాలేదనే కదా ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదంటే నిజంగా సార్ ఆ కేసులో స్పందించారు, ఈ కేసులో ఎందుకు స్పందించరు అన్నది. అదే ఆ కేసులో పొలిటికల్ గా తీసుకొని వచ్చి ఏదో బదనాము, ఈ కేసులో తన వాళ్ళని రక్షించుకోవడానికి అదేనా? లేకపోతే ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద వేటు వేస్తే నువ్వు ముగ్గురితో తిరగలేదా, నీ గురించి హీరోయిన్లు బయటకు వచ్చి చెప్పలేదని పవన్ కళ్యాణ్ ఎదిరిస్తారని భయపడుతున్నారేమో. ఇంతకుముందు మీరు అన్న పాయింట్ అదే అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది క్లారిటీగా. ఓకే ఓకే కదా, వాళ్ళు వచ్చి హీరోయిన్ లేదా ట్విట్టర్ లో కూడా పెడతా ఉన్నారు కదా అప్పుడప్పుడు, ఇవన్నీ నీ గురించే కదా, మీరు భయపడలేదా అనేటువంటి ఎదిరిస్తారనేటువంటి భయం ఉందేమో. ఎందుకంటే మీరే కదా మా గురువులు, మీరు చేసినప్పుడు ఏం చేస్తే మీది కూడా న్యాయం మాకొక న్యాయం అనేటువంటిది క్వశ్చన్ వాళ్ళలో ఏదో అరైజ్ అవుతుంది పక్కన పెట్టారా అనేటువంటిది ఒకటి. ఇక రెండవది సార్, ఈ అమ్మాయి పెట్టిన దాంట్లో ఇంతవరకు పోలీసు వారు ఏమన్నా కేసు ఏమన్నా ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఏమన్నా రాశారా కిరణ్ రాయల మీద? నాకు అన్యాయం జరిగింది, నన్ను వాడుకున్నాడను ఆమె చెప్పింది కదా క్లియర్ కట్ గానే మీడియాలో, నన్ను ఆర్థికంగా తీసుకున్నాడు, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, డాక్యుమెంట్లు అనేటువంటిది వెళ్ళి కేసు పెట్టినప్పుడు నిన్న పోలీస్ స్టేషన్ లో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ అమ్మాయికి ఎందుకని కేసు కట్టారా లేదని కూడా అనుమానంగా ఉంది. అసలు రాసుకున్నారా లేదా కేసు అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆ కేసు వివరాలన్నా కూడా ఇవ్వాలి కదా. కిరణ్ రాయల్ మీద పెట్టారు, ఈ అమ్మాయి ఇచ్చింది, ఇంత సెన్సేషనల్ అయ్యి రాష్ట్రం అంతా డిస్కస్ చేసినప్పుడు ఆ ఎస్పీ గారో లేకపోతే కన్సర్న్ డిఎస్పీ గారో దాని గురించి మాట్లాడాలి కదా. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. అంటే ఏది ఏమైనా పర్వాలేదు, మేము మా పార్టీ వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు. ఇదే తిరుపతి జిల్లాలో సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారు ఆ హోటల్ భీమాస్ హోటల్లో వీడియోలు బయటకు వస్తే ఆ అమ్మాయికి ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ వీడియోలు నెట్టింట్లో మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అయిన తర్వాత కూడాను దానికి కూడా ఇలానే చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు అని ఒక లెటర్ వచ్చింది. తర్వాత ఏమైందో ఆ లెటర్ తెలియదు. విత్డ్రా అయిపోయినట్టుంది ఆ కేసు. అదే కేసు విత్డ్రా చేయించారు. ఈ కేసులో కూడా అలాంటిది ఏదన్నా ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడికి రాజస్థాన్కి తరలించారు, జైపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని అంటున్నారు కదా, అక్కడ నుంచి బెదిరించి ఏమన్నా మళ్ళీ ఇట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీకు డౌట్ ఎందుకు సార్? అనుమానం అసలు అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆమెను ఎలా టార్చర్ పెడతారో ఎలా వస్తారో చూసారు కదా. మన తిరుపతి ఎన్నికల్లోనే ఒక ఎమ్మెల్సీని అదే విధంగా 4 కార్పొరేటర్లను ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పి వాళ్ళు కాలు మీద పడ్డారు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనే. ఈమెను కూడా వెళ్ళేసేసి నాదేమీ లేదు, నాకు సెటిల్ అయిపోయింది, ఏదో ఇచ్చారని చెప్పి ఆ అమ్మాయితో బెదిరించి చేసేంత వరకు ఇది ఒక నాటకం కొనసాగుతూనే ఉంటది. అంతేగాని వస్తుంటాయా? ఖచ్చితంగా వస్తా ఉంటాయి. లాయర్ గారు కూడా కిరణ్ రాయ్లో మిగతా వాళ్ళు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీనే దీని వెనక ఉందని అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. ఆ అమ్మాయిని బెదిరించి శివశంకర్ రెడ్డి ఉన్నారని చెప్పిచ్చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు. ఏదైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఒక దిక్కుమాల చాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కిరణ్ రాయల్ అని కనీసం అంటే కనుక ఆలోచన చేయాలి కానీ వాళ్ళకి కనీసం అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారనే ఆలోచన కూడా లేకుండా ఆ టైటిల్స్ ఏంటి అదేంటి చేసినటువంటి వ్యవహారం చిల్లర వ్యవహారము, పరువు తక్కువ వ్యవహారము, తల దించుకునే వ్యవహారము, దాన్ని కప్పిపించుకోవడానికి హీరోలాగా ఎలివేట్ చేస్తూ శనివారం రోజు నుంచి లెక్కేసుకోండి సార్. సాటర్డే సండే మండే ట్యూస్డే వరకు వచ్చేసాం మనం. 4 రోజులు అయిపోతుంది. ఇప్పటి వరకు ఏమీ యాక్షన్ లేదు, ఒక్కరో మాట్లాడలేదంటే ఈ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇట్లా సీనియర్ నాయకులే ఉన్నారు, లేదంటే ఎంపీలు ఎవరో ఉన్నారంటున్నారు. ఇవి ఒక క్లారిటీకి రావచ్చా ప్రజలంతా?
ఒకటే సార్, ఢిల్లీ రాజస్థాన్ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చారు గంటల వ్యవధిలో అంటే మ్మ్. ఖచ్చితంగా విమానాల్లో రావాలి, స్పెషల్ చాపర్ అన్న వేసుకొని వచ్చి ఉండాలి. అవును. ఎందుకంటే రాజస్థాన్ నుంచి తిరుపతికి విమానాలు లేవు కాబట్టి 12 గంటల్లోనే. అంత పెద్దల వ్యవహారం లేకపోతే Yes. అంత ఈజీగా జరిగేటువంటి వ్యవహారమా? రైట్. ఖచ్చితంగా ఏదో సెలబ్రిటీనో అయితే Yes. లేకపోతే ఏదో హీరోనో కొన్ని వందల కోట్ల రూపాయలు ఎగరగొట్టాడంటే ఆ కేసుల్లో కూడా రావట్లేదు. పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. Yes. ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళకి సమయం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా పికప్ చేసుకొని వెళ్ళిపోయినారు అంటే గనక పెద్దల హస్తం ఖచ్చితంగా ఉన్నట్లే. చంద్రబాబు కూడా దీనికి వాడుకుంటున్నాడు. ఎటు ఇదంతా రాష్ట్రంలో అంతా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు కదా, నా మద్యం ధరలు మొత్తం 20% పెంచేద్దాము, మొత్తం అంతా కూడా ఇది కూడా ఎవరికి కూడా డిస్కషన్ రాలేదు చూడండి. అవును. మద్యం ధరలు పెంచేద్దాము, ఆ సంపద సృష్టిద్దాము, మా వాళ్ళకంతా కూడాను వైన్ షాప్ ఓనర్లకి అదే విధంగా మాకు సంపద సృష్టిద్దాము అనేటువంటిది ఉంది. ఆయనకి ఏమైంది, సరే మా వాళ్ళని రక్షిస్తున్నాడు కదా అది రాకుండా అనేటువంటిది వాళ్ళకు ఉంది. చంద్రబాబు మ్యూచువల్ నాయుడు గారి ధైర్యం అండర్స్టాండింగ్ తో వెళ్తా ఉన్నారు. ఏంటంటే మద్యం రేట్లు ఎంత పెంచినా తాగుబోతులు ప్రశ్నించినా తాగుతూనే ఉంటారు, మందు బాబులు తాగుతూనే ఉంటారు. వాళ్ళ తరపున మనం పోయినా పెద్ద ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది మందు. వాళ్ళని నారావారి సారాలో ఆ మత్తులో ఎప్పుడో దించేశారు ఆయన. ఆ మత్తులో అలా తూలుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. స్కూల్స్ సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ. ఇప్పటికే వాళ్ళ పిల్లల జీవితాలు కూడా పట్టించుకోవట్లేదు. ఆ మత్తులోనే ఉంటారు సార్ వాళ్ళు. ఆ మత్తులో ముంచేస్తే 5 ఏళ్ళు మత్తులోనే గడిచిపోతుంది రాష్ట్రం. గతంలో చూసాము బెల్ట్ షాపులు పెట్టి Right. పుస్తకాలు కూడా ఇప్పుడు కూడా అంతే కదా, అదే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా అవే బెల్ట్ షాపులు కదా. పిల్లలు అమ్ముతున్నారు, రోడ్ల మీద పెట్టి పిల్లలతో అమ్మిస్తున్నారు. డోర్ డెలివరీ ఏంటి సార్ వ్యాట్ లో రేషన్ బియ్యం ఇచ్చే వ్యాట్ లో చూసారు లేదా, ఏలూరులో నిన్న సోషల్ మీడియా తిరుగుతా ఉంది. ఆ బియ్యం రేషన్ బియ్యం ఇంటింటికి వెళ్ళినట్టు దాంట్లో పెట్టుకొని అమ్ముతున్నారంట. సోషల్ మీడియాలో మీకు పంపిస్తా వీడియోస్. అద్భుతం. కానీ శివశంకర్ గారు మీరు అన్నట్టు రేట్లు పెరగలేదు. 99 రూపాయలు 99 రూపాయలుగానే ఉంది. అది ఉంటుంది, అదొక్కటే ఉంది. అది ఉంటుంది. మిగతా రేట్లు పెరుగుతాయి. అదొకటి చీప్ లిక్కర్ మాత్రం ఉంటుంది. 99 రూపీస్ ఒకటే 99 రూపీస్ స్టాండర్డ్ గా ఉంది. రైట్ రైట్. బాలా గారు, అసలు ఏంటి సార్ ఈ కేసు? ఎవరు ఈ కిరణ్ రాయలు? అతనికి సంబంధించి మీరు ఆమెతో మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ముందుగా సాక్షి టీవీ వీక్షకులకి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, తెలుగింటి ఆడపడుచులందరూ కూడా కొంచెం ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినాల్సిన అంశం. ఇక్కడ 2 పార్ట్స్ చెప్తాను నేను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే కిరణ్ రాయలు అండ్ ఆమెకున్న అసోసియేషన్ ఏం అన్యాయం జరిగింది. రెండో పార్ట్లో ఈ కేసు గురించి వద్దాం. ఓకే. అసలు పార్ట్ 1 ఏంటంటే కిరణ్ రాయలకి ఈవిడికి ఉన్న సత్సంబంధంలో ఆవిడ ఆయనని బిలీవ్ చేయడము, అంటే బలవంతంగా లేకపోతే ఇష్టపడా లేకపోతే ఇంకోటి వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు. అది మనం దాని జోలికి వెళ్ళాం. సో ఎనీహౌ ఆమె అయితే నమ్మి ఆమెకు సంబంధించినవన్నీ ఆయన కస్టడీలోకి ఇచ్చింది. దాంట్లో బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఇంట్లో మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, A to Z డబ్బులు, ఆమెకున్న లావాదేవీలు, ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కస్టడీ. ఇక్కడ ఏమైపోయిందంటే ఆమె నమ్మింది కాబట్టి ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్స్, పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్, పిల్లల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఆయనకు, అంటే నథింగ్ బట్ హీఈస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా ఆయన ఉన్నారు ఆవిడకి. సో ఆవిడ బిలీవ్ చేసింది కూడా, అంటే అది బలవంతమా లేకపోతే ఇష్టపడాలని మనకు తెలియదు. అది వాళ్ళిద్దరికి నేను దాని జోలికి కూడా వెళ్ళాను. ఎందుకు అంటే నాకు నిన్న ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 4:30 అయింది సార్ నిద్రపోయేసరికి. నాకు నిన్న మధ్యాహ్నం కాదు 11:30, 12 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది అక్కడ లోకల్ దాని నుంచి. అంతకు డే ముందు నుంచి మేము మానిటర్ చేస్తున్నాము. ఫోన్ చేసి నాకు ఇమీడియట్గా మా లోకల్లో ఉన్న అడ్వకేట్ ఏం చెప్పారంటే, సార్ ప్రెస్ మీట్ కంప్లైంట్ ఇచ్చేసాం సార్, మేము కంప్లైంట్ పంపించాం ఆవిడకి రెడీ చేసి, కంప్లైంట్ అయితే ఇచ్చాం సార్. ఆవిడ ప్రెస్ మీట్కి వెళ్ళింది, ఇమీడియట్గా ఇట్లా పోలీస్ వాళ్ళు వచ్చారని చెప్తే నేను ఇమీడియట్గా కాల్ అటెండ్ అయ్యి బయటకు వచ్చేసి నేను ఇమీడియట్గా ఫోన్ చేసి కన్సర్న్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తీసుకెళ్లారంటే సోన్సో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారంటే ముందు మీరు ఫాలో అవ్వండి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కనుక్కోండి అంటే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ నుంచి మొత్తం కథ అంతా మొదలైంది. సో అయితే ఇప్పుడు ఈ కిరణ్ రాయల్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఇవి ఇచ్చినప్పుడు ఇది చెక్ బౌన్స్ కేసు కాదు, అందరు గమనించాల్సిన విషయం. నేను ఒకటి చూపిస్తాను, కొంచెం జూమ్ చేయండి. ఒక్కసారి జూమ్ ఇన్ తీసుకురా. ఏంటి మరి కేసు ఏంటి? చెప్తాను. ఇది ఒక సైబర్ క్రైమ్ సార్. ఓకే, ఒక్కసారి జూమ్ చేయండి సార్. ఇది ఇలానే పెట్టండి, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇంకొంచెం జూమ్ చేయండి, ఇంత కొంచెం జూమ్. అవును, అక్కడ 3 పేర్లు ఉంటాయి, చెప్తాను నేను. గోపాల్ సింగ్, అరుణ్ కుమార్, అబ్దుల్ గని. ఈ అరుణ్ కుమార్, అబ్దుల్ గని అనే వాళ్ళు ఎవరు అంటే కిరణ్ రాయల్కి సంబంధించిన వ్యక్తులు. ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఈయన కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది హీఈస్ నాట్ ఎ ప్రొఫెషన్, హీఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, హీఈస్ నాట్ ఎ రియల్ ఎస్టేట్, హీఈస్ నాట్ ఎన్ ఎ కూలీ, హీఈస్ నాట్ అమాలీ, హీఈస్ నాట్ ఎనీథింగ్, హీఈస్ నాట్ ఎన్ వర్క్ మ్యాన్. వాట్ ఈస్ హిస్ డ్యూటీ అంటే ఇలా అమ్మాయిల్ని
ప్రేమించడం, లేకపోతే ఇంకోటి చేయడం, మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం. దానికంటే ముందు ఈయన చేసిన పని ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆ సినిమాలకు సంబంధించిన టికెట్లు, లేకపోతే ఫ్యాన్స్ షోలకు సంబంధించిన సంథింగ్ ఎల్స్ ఏదో జరిగిపోయేది. ఆఫ్టర్ దట్ ఈయన పొలిటిక్లోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం, జనసేన పార్టీలో ఈయన ఒక లీడర్గా ఎలా ఎదిగాడంటే బెదిరింపులు, బెదిరించడాలు, భయపెట్టడాలు, గుండాగిరి, దాదాగిరి, దాన్ని ఫ్యాషన్గా చూపించి ఆ అమ్మాయిల్ని కూడా తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఇది ఆయన లైఫ్. దాంతోపాటు ఈయనకి ఇంకోటి కూడా ఉంది. అంటే నాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నా క్లయింట్స్ జనరల్ డిస్కషన్ చేస్తాం కాబట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఈయనకి బెట్టింగ్స్ అలాంటివి అలవాటు ఉన్నాయి. ఈయన ఇంకోటి ఆన్లైన్ క్రిప్టో కరెన్సీ అని, యూఎస్డీస్ అని చెప్పేసి అని, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అని టెలిగ్రామ్ దానిలో గ్రూపులు క్రియేట్ చేసి రాజస్థాన్కి సంబంధించి ఈయన కొంచెం టీం ఉంది, ఇక్కడ టీం ఉంది మొత్తానికి. ఈయన ఎక్కడ డైరెక్ట్గా ఈయన డీటెయిల్స్ ఎక్కడ ఉండవు, అన్ని ఇండైరెక్టే. ఈయన చేతులకు మట్టి అంటకుండా బినామీ కింద అంటే ఇన్ఫార్మేషన్ మీద చేస్తాడనమాట. అంటే ఈయనకు సంబంధం లేకుండా థర్డ్ పార్టీని ముందు పెట్టి బినామీ టైప్లో చేస్తాడు. ఈ అబ్దుల్ గనీ అండ్ ఈ అరుణ్ కుమార్ అనే ఆయన కూడా ఆల్రెడీ ఇదే క్రైమ్లో గుజరాత్ జైపూర్లో ఒక కేసు ఫైల్ చేస్తే, కేసు ఫైల్ చేసిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద సైబర్ క్రైమ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అక్కడున్న గోపాల్ సింగ్ని ఫస్ట్ ఎత్తితే ఏ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయని చూస్తే ఆ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళిద్దరు కూడా దొరికితే వీళ్ళని ఫస్ట్ రిమాండ్ చేశారు, వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ బెయిల్ కూడా చెప్తా అక్కడికి వస్తున్నా, నేను అక్కడికి వస్తున్నా. బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ బెయిల్ ఇప్పించుకున్నారు ఎవరు? ఈ కిరణ్ రాయలే. ఈ బెయిల్ ఇప్పించడానికి కిరణ్ రాయలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మళ్ళీ ఈవిడ దగ్గర డబ్బులు తీసుకోవడమే. దానికి కూడా అక్కడికి వస్తా. ఈమె పేరు ఎఫ్ఐఆర్లు ఎక్కడ లేదండి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో ఈ కిరణ్ రాయలు ఈమె కస్టడీలో ఉన్నవన్నీ ఉన్నాయి కదా, ఫోను, బ్యాంక్ అకౌంట్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆవిడకి ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చే తప్ప క్రిప్టో కరెన్సీ కొనేంత నాలెడ్జ్ ఆవిడకి లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఇంటర్నేషనల్ యూఎస్డీ కొనేంత నాలెడ్జ్ ఆవిడకి లేదు. షీఈ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఉమెన్, చిత్తూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన తిరుపతిలో ఉన్న ఉమెన్. సో ఇది ఒక పెద్ద రాకెట్ ఇది. ఇంకోటి, సో ఈయన ఇరుకోలేదు, ఎందుకంటే ఈయన డాక్యుమెంట్స్ లేవు కదా. సో బిజినెస్లో అంటే వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేస్తారు, పెట్టిన అమౌంట్కి డబ్బులు వస్తుందని చెప్తారు, కానీ ఎస్కేప్ అనమాట. సో ఇక్కడ ఈమె డాక్యుమెంట్స్ మీద అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ఈమె అకౌంట్లో డబ్బులు పడ్డము, బిట్ కాయిన్స్ కొనడము, లేకపోతే క్రిప్టో కరెన్సీ కొనడము, యూఎస్డీ కొనడము, మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇది చేయడం. సో ఇది ట్రాన్సాక్షన్ మొత్తము. దీంట్లో ఆమెకు తెలియదు, అసలు ఈ విషయమే తెలియదు. అయితే ఇంకోటి, యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది అంటున్నారు. ఈమెకు అసలు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈమెకు తెలియదు. ఎందుకు అంటే నేను అది కూడా అడిగాను. ఈ కిరణ్ రాయ్లో మొత్తం మానిటర్ చేశారంట కేసు గురించి కూడా. ఎందుకు అంటే ఎస్ అప్పుడు 2021లో అయిన ఎఫ్ఐఆర్ని ఈవిడకి ఈమె మీద 2021 ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడుది కాదు, 2021లో అయిన ఎఫ్ఐఆర్ లో 2022లో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్నారు, బెయిల్ తీసుకుని బయటకు కూడా వచ్చేసారు. చెప్తాను, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఆ టైంలో ఏదైతే కేసు పెట్టి కిరణ్ రాయల్ వాళ్ళు బెయిల్ తెచ్చేసుకొని వచ్చేస్తున్నారో, ఈవిడ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఈమె పేర్లు ఎలా బయటకు వచ్చాయంటే ఈమెకు సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి చూసారా, ఆ డీటెయిల్స్ రావడం వల్ల వాళ్ళు ఈయన ఎంక్వైరీకి వస్తే ఈయన అప్పుడు ఆమెతో సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి సేవ్ చేయాలి కాబట్టి, సేఫ్ గార్డ్ చేయాలి కాబట్టి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఆ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, కాలం గడిచిపోయింది. 21 నాటి కేసు. yes 21 నాటి కేసు. 21 నాటి కేసు 25 ఫిబ్రవరి 10న అరెస్ట్ జరిగింది. చెప్తాను, అక్కడికి వస్తాను. ఇప్పుడు ఈవిడకి ఆయనకి కొన్ని గొడవలు ఎందుకు జరిగాయంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏవో సమ్ డిస్టర్బెన్స్లు క్రియేట్ అయ్యాయి. ఈమె ఆస్తుల మీ పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు పెట్టిందంటే ఈయన లీడర్ అవుతాను, నాకు డబ్బులు ఇస్తే నేను మొత్తం నేను చూసుకుంటాను, చేసుకుంటాను, పిల్లలకి లైఫ్ ఇస్తాను, నేను ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కూడా నాకు మంచి పోస్ట్ వస్తుంది, డబ్బులు వస్తుందని చెప్పి నమ్మి వాళ్ళకాడు. ఆవిడ అంతా ఇన్వెస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ రావడానికి కావాల్సిన మీటింగ్లు పెట్టడానికి ఈయన డబ్బులు కాదు, మొత్తం ఈమె అరేంజ్ చేసేది. ఇప్పుడు ఆమెకు ప్రెషర్ ఎక్కువ అయిపోయి డబ్బులు రిటర్న్ చేయమని అడిగితే కొంచెం డబ్బులు ఏదో ఇచ్చాడు. తర్వాత మిగతా డబ్బులన్నీ బెదిరింపులు, కొట్టడాలు, తిట్టడాలు, చంపుతానని చేయడాలు ఇవన్నీ తీసుకొచ్చి ఆమె సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తే పిల్లలు కాబడ్డారు. అమ్మ వద్దు చచ్చిపోతుంది కాబట్టి ఆమె బతికిన తర్వాత ఇంతవరకు వచ్చేసింది కదా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆవిడ ముందుకు వచ్చింది. ఎక్కడికి? మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు వచ్చేసి ఆమె నిజాలన్నీ చెప్పింది. ఈ నిజాలన్నీ చెప్పిన తర్వాత చాలా మంది అంటున్నారు ఎవరో వైసీపీ ఉన్నారు, ఇంకోరు ఎవ్వరు లేరు. అన్ని మీడియా ఛానల్కి వెళ్తే ఎవరు పట్టించుకోవాలా, దానికి సంబంధించిన మీడియా ఛానల్ ఎవ్వరు కూడా తీసుకోవాలా. వైసీపీ ఛానల్లో లేదో అందరికి వేస్తున్నారు కాబట్టి వైసీపీ ఛానల్లో వచ్చింది. అంటే సాక్షి వైసీపీ అంటున్నారు, నో, సాక్షి టీవీలో వచ్చింది. అది వైసీపీదా లేకపోతే ఇంకోటి పక్కన అన్ని ఛానల్స్ ఎప్పుడు వచ్చింది? వాట్సాప్ లో వచ్చేసిన తర్వాతనే సాక్షిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాక్షిలో వచ్చింది కాబట్టి వైసీపీ ఆమె వెనకాల ఎవ్వరూ లేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమెకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏం లేదు. నాకు నిన్న నైట్
సారీ ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది నిద్రపోయేసరికి. ఎందుకు ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత అవన్నీ ఫాలోఅప్ చేసుకునేసరికి ఇప్పుడు నా ఆందోళన ఏంటంటే పాపం ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉంది సార్. రేపు మార్నింగ్ ఆమెను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తున్నాము. బెయిల్ వేసి అవన్నీ, ఎందుకంటే ఖచ్చితంగా బెయిల్ వేయాల్సిందే, బెయిల్ వేసి తీసుకురావాల్సిందే ఆవిడని. నేను కన్క్లూడ్ చేస్తాను, మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పటికి ఇక్కడ ఒక పాట అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన పాట అయిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళ పాట ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడికి ఒక పాట అయిపోయింది, కన్క్లూజన్ రైట్. రాజస్థాన్ నుంచి పోలీసు వాళ్ళకి ఇక్కడ రావడానికి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఎన్నో పెండింగ్స్ ఉన్నాయి. ఒక సైబర్ క్రైమ్ కేసులో ఈ విధంగా ఫ్లైట్స్లలో వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన దాఖలాలు ఈ భారతదేశ చరిత్రలో లేదు. మరి ఎట్లా వచ్చారు? ఎవరు అక్కడికి వస్తున్నా నేను. మార్నింగ్ నిన్న 12 గంటల నుంచి ఫాలోఅప్ చేసుకొని, మొత్తం పోలీస్ వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని, అక్కడ ఉన్న కానిస్టేబుల్తో ఫాలోఅప్ చేసుకొని, అక్కడ ఉన్న లోకల్ మీడియా వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని, అక్యూజ్తో అంటే మా క్లయింట్తో ఫాలోఅప్ చేసుకొని, ఇవన్నీ మానిటర్ చేసుకున్న తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై 2 గవర్నమెంట్స్. ఒకటి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎందుకు అంటే పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఏం సార్ ఒక వ్యక్తి కోసం ఇంత 2 ప్రభుత్వాలు ఇన్ని వ్యవస్థలు పనిచేయటమా? ఎలా కన్క్లూజన్ ఎందుకు అంత కాపాడుకోవాలి? నేను చెప్తాను సార్. నాకు ఎందుకు కన్క్లూజన్ తీసుకున్నానంటే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఇంటర్ స్టేట్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు. పాస్పోర్ట్ అంటే ఏంటి? ఫారెన్కి వెళ్ళే పాస్పోర్ట్ కాదు. మనం అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇచ్చే పాస్పోర్ట్ లాంటిది ఇక్కడ ఒక ఆథరైజేషన్ అనమాట. అంటే ఎవరు ఏ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక ఆథరైజేషన్ ఇస్తారు. ఈ ఆథరైజేషన్ తీసుకొచ్చి కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్మిట్ చేసి వాళ్ళని ఎస్కార్ట్ తీసుకొని వీళ్ళు వెనకాల ఉండాలి అంతే. వీళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు ఆమె పట్టుకొని లాక్కొని వెళ్తుంది చూసారా, అలా లాక్కెళ్ళకూడదు. ఇట్స్ అ క్రైమ్. మేము కంప్లైంట్ దానికి కూడా ఇచ్చాం. వాళ్ళ కిడ్నాప్ ఇచ్చాం. అది కిడ్నాప్, ఆవిడ మ్యాన్ హ్యాండింగ్ చేస్తుంది, కంప్లైంట్ తీసుకోండి చెప్పి వాట్సాప్ లో కూడా పంపించాం. డిఎస్పీకి, అది ఎస్డిపిఓకి, ఎస్హెచ్ఓకి, ఎస్పీకి, అందరికి వాట్సాప్ నేనే పంపించాను నా మొబైల్ నుంచే. మరి ఏం యాక్షన్ తీసుకుంటారు చూస్తాను. అది కూడా ఇంకోటి మీరు చెప్తే భయం వేస్తుంది. వినండి ఇక్కడ ఒక్క నిమిషం, ఇంకా చాలా ఆశ్చర్యమైన వాళ్ళు. మేము పాస్పోర్ట్ ఎక్కడ అని అడిగితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత SHO గారు ఒక ఫార్మెట్ ఇస్తే ఆ ఫార్మెట్ ని వాళ్ళు రాజస్థాన్కి పంపించుకుంటే ఇక్కడున్న ఎస్పీ అక్కడున్న ఎస్పీ కోఆర్డినేషన్తో ఆ డాక్యుమెంట్ ని పంపించారు తయారు చేసి అప్పటికప్పుడు. అది కూడా 10/2/2025 డేట్లో ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది, తీసుకున్నాం రైట్. సేమ్ డే పాస్పోర్ట్ అంటే ముందు వచ్చింది ఇల్లీగల్. పాస్పోర్ట్ లేకుండా రావడం అనేది ఇల్లీగల్. ఇప్పుడు ఇది కోర్టు దృష్టికి వెళ్తాదా? ఖచ్చితంగా మేము ఛాలెంజ్ చేస్తాము దీంట్లో, నో డౌట్. అందులో వదిలిపెట్టే సమస్య లేదు. అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా వచ్చారు, అరెస్ట్ చేశారు. కరెక్ట్, అక్రమంగా వచ్చారు. దాన్ని సక్రమంగా చేసుకోవడం కోసం పాస్పోర్ట్ ని అప్పటికప్పుడు ఇష్యూ చేయించుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చెప్పండి. 1 minute లో మీరు క్లోజ్ చేయాలి. అమ్మాయి పరిస్థితి చెప్పండి. అమ్మాయి పరిస్థితి ప్రెసెంట్ అయితే ఇప్పుడు రాజస్థాన్ స్టేట్లో జైపూర్లో పోలీస్ స్టేషన్లో ఉంది. ఎందుకంటే 24 hours టైం ఉంటుంది కాబట్టి ట్రాన్సిట్లో ఉన్న టైంని మొత్తం ఎగ్జామ్షన్ చేస్తారు. రేపు మార్నింగ్ 11 లోపల ఆవిడని అక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. దెన్ అక్కడ రేపు మేము బెయిల్ వేసి బెయిల్ వస్తుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్ అక్కడ డిస్కషన్. అయితే ఇక్కడ నేను 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఇందులో పొలిటికల్ ఇంటర్వెన్షన్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంతా ఇంత కాదు. ఎందుకు హై ఇన్ఫ్లుయెన్స్ అంటారు అంటే ఇది కిరణ్ రాయలు ఒకరే చేసే పాసిబిలిటీ కానే కాదు. రైట్, ఇది 2 స్టేట్లకు సంబంధించి చాలా విషయాలు బయట వస్తాయని అతను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మీరు జనసేనలో పనిచేసిన నాయకుడిగా ఇది కోర్టు దృష్టికి ఎలాగో తీసుకెళ్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి సార్ ఒకసారి. ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందని నేను ఒక విషయం చెప్తాను సార్. ఇంత డెప్త్ ఉందనేది ఎవరికి తెలియదు. ఒకసారి వారికి కూడా డిప్యూటీ సీఎం నేను ఒక 2 minutes నాకు ఇస్తే కన్క్లూడ్ చేస్తాను. మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో పోలీస్ వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారి పేర్లు డిలీట్ చేసి ఇస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటామని తీసుకున్న కంప్లైంట్ పెట్టుకొని కొత్త కంప్లైంట్ ఇమ్మన్నారు. కంప్లైంట్ కూడా తీసుకున్నారు. అది తీసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇంకో కంప్లైంట్ ఇమ్మన్నారు. కంప్లైంట్ పైన యాక్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు దాకా నో యాక్షన్. కానీ ఈమెను మాత్రం తీసుకెళ్లిపోయారు. 2021లో కేసు ఈమెకు సంబంధం లేని బెయిల్ వచ్చే అవకాశం ఉందా? బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే సెక్షన్ ప్రకారం చూసుకుంటే సార్ 420, 120B, 419 ఈ సెక్షన్లకి 7 years బిలో కాబట్టి బెయిల్ ఇమీడియట్ గా రావాలి. రాలేదు అంటే దట్ ఆల్సో మేనేజ్డ్. వెరీ సింపుల్. రైట్, మళ్ళీ దీనిపైన రేపు కూడా కంటిన్యూ చేద్దాం. అవసరం అయితే చాలా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలా గారు, అలాగే ప్రసాద్ గారు, శివశంకర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.